హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'దండోరా' ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఆ ఫ్యామిలీ డ్రామా సీన్స్ కూడా కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఈ మూవీలో ఎక్కువగా క్యాస్ట్ ప్రాబ్లమ్స్ గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తారు. ప్రతి లైఫ్‌లో 2 చోట్ల కులాల గురించి బాగా యూజ్ చేస్తారు. ఒకటి పెళ్లి దగ్గర, ఒకటి చావు దగ్గర. ఈ 2 ప్లేస్‌ల దగ్గర ఎలా యూజ్ చేస్తారనేది ఈ మూవీలో కొంచెం డీటెయిల్‌గా చెప్తారు. ఆ సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడానికి బాగుంటాయన్నమాట. ఈ మూవీలో ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది. అదేంటంటే, రాముడిని అన్ని కులాల వాళ్ళు పూజిస్తారు, ప్రార్థిస్తారు. అలాగే రాముడిని తన ఇంటి అల్లుడిని చేసుకోవాలన్నా కూడా కులం చూస్తారు. ఈ డైలాగ్ ఈ మూవీలో చాలా హైలైట్‌గా అనిపించిందనమాట. ఈ డైలాగ్ కాదు, ఈ మూవీలో ఇలాంటి డైలాగులు చాలానే ఉన్నాయి. సీన్స్ కూడా కొంచెం హార్ట్ టచింగ్ కూడా అనిపిస్తాయన్నమాట. అవి ఈ మూవీలో చాలా బాగా హైలైట్ చేశారు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, శివాజీకి తనకొక కూతురు, ఒక కొడుకు ఉంటారనమాట. సో, శివాజీకి కూడా తన కులం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే తన కులం వాళ్ళకే సపోర్ట్ చేస్తూ, పక్క కులం వాళ్ళకి కొంచెం చులకనగా చూస్తూ ఉంటాడనమాట. సో, అలా ఉన్న శివాజీకి తన కూతురికి తన కులం వాడే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ ప్రేమకి కులం చూడగదు కాబట్టి తన కూతురు ఒక అబ్బాయిని ప్రేమిస్తది. అది తెలుసుకున్న శివాజీ కులం పెద్దలు ఆ అబ్బాయిని చంపేస్తారు. శివాజీ కూతురు ఎంతో ప్రేమించిన అబ్బాయి చనిపోయాడని శివాజీ కూతురు కూడా చనిపోతది. అలా శివాజీ కూతురు చనిపోయాక శివాజీ చాలా బాధపడతాడు. ఇంకా శివాజీ కూతురు చనిపోతది. కొడుకేమో తనను వదిలేసి వెళ్ళిపోతాడన్నమాట. శివాజీ ఒంటరివాడైపోతాడు. తన కులం అంటూ చూసుకుంటే తనకు నాన్న వాళ్ళంటే ఎవరు లేకుండా మిగిలిపోతాడనమాట. అలా ఒంటరిగా మిగిలిపోయిన శివాజీ ఏం చేశాడనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కొన్ని ఎమోషన్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో శివాజీ, నందు, నవదీప్, బిందుమాధవి వీళ్ళ క్యారెక్టర్స్ బాగుండి, ఆ క్యారెక్టర్స్ వచ్చే సీన్స్ ఈ మూవీలో చాలా హైలైట్ చేశారు. అవి చూడడానికి బాగుంటాయి అనమాట. అన్ని క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఈ మూవీ కంప్లీట్‌గా స్టోరీ శివాజీ చుట్టూ తిరుగుతుంటదనమాట. శివాజీ కొడుకు నందు, శివాజీ అండ్ తన కొడుకు నందు ఇద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్‌గా చూపిస్తారు. సెకండ్ హాఫ్‌లో జైల్ సీన్ ఒకటి ఉంటదనమాట. ఆ జైల్ సీన్ దగ్గర ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. చూడడానికి బాగుంటది. ఇంకా ఈ మూవీలో నవదీప్ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్‌గా చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. తనకి తక్కువ సీన్స్ ఉన్నా కూడా ఆ ఉన్న సీన్స్ వరకే తన క్యారెక్టర్ చాలా బాగా చేశాడనమాట. ఇంకా శివాజీ అండ్ బిందుమాధవి వచ్చే దగ్గర కొన్ని సీన్స్ బాగుంటాయనమాట. అవి కొన్ని కొన్ని ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే, ఆ క్యాష్‌కి సంబంధించిన స్టోరీ బాగుంటది. దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కూడా బాగుంటదనమాట. అండ్ కాస్టింగ్ చాలా బాగుంటది. వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో క్లైమాక్స్ బాగుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, ఆ లవ్ స్టోరీ అండ్ ఆ సాంగ్స్ కొంచెం అంత అట్రాక్టివ్‌గా ఉండడం. ఎందుకంటే ఇది ఒక సీరియస్ స్టోరీ కాబట్టి, ఆ లవ్ సీన్స్ అండ్ సాంగ్స్ ఈ మూవీ అంతగా ఫిట్ అవ్వవన్నమాట. రిమైనింగ్ స్టోరీ అంతా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 2 అవర్స్ 10 మినిట్స్ ఉండిద్దనమాట. ఆ సింపుల్ స్టోరీనే కొంచెం ఎమోషనల్‌గా చెప్పడానికి ట్రై చేస్తారు. అది చూడడానికి బాగుంటదనమాట. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని లవ్ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవనమాట. ఇంటర్వల్ సీన్ బాగుంటది. అండ్ ఇంటర్వల్ సీన్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకెళ్తారు. సెకండ్ హాఫ్‌లో సీన్స్ కూడా బాగానే ఉంటాయి. క్లైమాక్స్ సీన్ బాగుంటది. అండ్ క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ స్టోరీ బేస్ సాంగ్స్ అనమాట. అవి చూడడానికి, వినడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తారనమాట. ఆ విలేజ్‌లో వచ్చే కొన్ని లొకేషన్స్ చాలా బాగా చూపించారు. అవి చూడడానికి బాగుంటాయనమాట. ఇంకా ఈ మూవీ బ్లడ్ సీన్స్ కానీ, అడర్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా బాగానే ఉంది. అంటే క్యాస్ట్ రిలేటెడ్ సినిమాస్ మనం చాలానే చూసామనమాట. డబ్బున్నోళ్ళేమో పెద్ద కులమని, డబ్బు లేనోళ్ళు చిన్న కులమని, ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాలు మనం చాలానే చూసామనమాట. ఇది కూడా అలాంటి టైప్ ఆఫ్ సినిమా. కొన్ని సీన్స్ మాత్రం ప్రెజెంట్ జనరేషన్‌కి రిలేటెడ్‌గా పెట్టారనమాట. అవి చూడడానికి బాగానే ఉన్నాయి. సో, మూవీ ఓవరాల్‌గా బాగానే ఉంది. మీకు నచ్చితే థియేటర్‌కెళ్ళి చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మాడిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.